హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు మనం సిక్స్త్ క్లాస్ 10వ అధ్యాయము స్థానిక స్వపరిపాలన లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ గురించి తెలుసుకుందాం. ఆర్టికల్ లేదా అధికరణ 40 దీనిని సూచిస్తుంది. స్థానిక స్వపరిపాలనను స్థానిక స్వపరిపాలనను సూచించు అధికరణ లేదా ఆర్టికల్ లేదా అధికరణ 40. గాంధీజీ అభిప్రాయాలకు అనుగుణంగా రాజ్యాంగంలో చేర్చబడిన ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 40. ఇతని అభిప్రాయాలకు అనుగుణంగా ఆర్టికల్ 40 రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. గాంధీజీ భారత పార్లమెంట్ 1992వ సంవత్సరంలో 2 సవరణలు చేసింది. అవి 73, 74 రాజ్యాంగ సవరణలు. భారత పార్లమెంట్ డాష్ సంవత్సరంలో 73, 74 సవరణలు చేసింది. 1992. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలన ఏర్పాటు చేయబడింది? 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. ఈ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పట్టణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలన ఏర్పాటు చేయబడింది. 74వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. గ్రామీణ ప్రభుత్వాలు, పంచాయతీరాజ్ సంస్థలు డాష్ 73వ రాజ్యాంగ సవరణ 1992. పట్టణ సంస్థలు, నగర పాలక సంస్థలు డాష్ 74వ రాజ్యాంగ సవరణ 1992. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ సంస్థలకు కేటాయించిన అధికారాలు 29 అధికారాలు. గ్రామ రాజ్యం ద్వారా రామరాజ్యం ఏర్పాటు చేయాలని కలలు కన్నవారు గాంధీజీ. పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రారంభించిన తొలి రాష్ట్రం రాజస్థాన్. పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రారంభించిన రెండవ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 1959లో స్థానిక స్వపరిపాలనను లేదా పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రారంభించిన రాష్ట్రాలు: మొదటిది రాజస్థాన్, రెండవది ఆంధ్రప్రదేశ్. భారతదేశంలో 1959లో పంచాయతీరాజ్ విధానం లేదా స్థానిక స్వపరిపాలన అమలు చేసిన రాష్ట్రాలు రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్. 1994లో పంచాయతీరాజ్ చట్టాన్ని చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. గ్రామీణ ప్రాంతాల్లో 3 అంచెల స్థానిక స్వపరిపాలనను ఏర్పాటు చేసిన చట్టం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994. ఈ సామ్రాజ్యంలో స్థానిక స్వపరిపాలన ప్రసిద్ధి చెందింది చోళ సామ్రాజ్యం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చట్టం 1994 గ్రామీణ ప్రాంతాల్లో 3 అంచెల స్థానిక స్వపరిపాలనలు ఏవి? గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ, మండల స్థాయిలో మండల ప్రజా పరిషత్, జిల్లా స్థాయిలో జిల్లా ప్రజా పరిషత్. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 ప్రకారం గ్రామ స్థాయిలో ఎన్ని విభాగాలు పనిచేస్తున్నాయి? 2 విభాగాలు. 1 గ్రామ సభ, 2 గ్రామ పంచాయతీ. గ్రామంలోని ఓటర్లు ఇందులో సభ్యులుగా ఉంటారు. గ్రామ సభలో ఇది ప్రజాస్వామ్యానికి నిదర్శనం. గ్రామ సభ. గ్రామ పంచాయతీ పనితీరును
డాష్ సమీక్షిస్తుంది. గ్రామ సభ గ్రామం సంక్షేమం గురించి నిర్ణయాలు తీసుకోవడంలో ఇది పాల్గొంటుంది. గ్రామ సభ గ్రామ సభకు అధ్యక్షుడు సర్పంచ్. ఇది సర్పంచ్ వార్డు సభ్యులతో ఏర్పడుతుంది. గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ అధ్యక్షుడు, గ్రామ అధ్యక్షుడు లేదా సర్పంచ్. బిఎల్ఓ ను విస్తరించండి. బూత్ లెవెల్ ఆఫీసర్, బూత్ స్థాయి అధికారి. ఇతను ఎన్నికల ముందు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల జాబితాలో అవసరమైన మార్పులు, పేరు నమోదు, పేరు తీసివేసే అధికారి. బూత్ స్థాయి అధికారి లేదా బిఎల్ఓ, బూత్ లెవెల్ ఆఫీసర్. ప్రతి పంచాయతీకి జనాభాను బట్టి డాష్ మంది వరకు వార్డు సభ్యులు ఉంటారు. 5 నుంచి 21 మంది. 5 నుంచి 21 మంది వరకు వార్డు సభ్యులు ఇందులో ఉంటారు. గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయు అభ్యర్థికి ఉండవలసిన వయస్సు 21 సంవత్సరాలు. మన రాష్ట్రంలో మహిళలకు కల్పించిన రిజర్వేషన్ల శాతం 50%. పార్లమెంట్, స్థానిక సంస్థలలో స్త్రీలకు కేటాయించిన స్థానాలు 1/3 వంతు స్థానాలు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రతి వార్డులో నివసించే వ్యక్తి ఎన్ని ఓట్లు వేస్తారు? 2 ఓట్లు. 1 ఓటు వార్డు సభ్యునికి, రెండోది సర్పంచ్కి. ఇతను గ్రామానికి మొదటి పౌరుడు. సర్పంచ్. ఉప సర్పంచ్ని ఎవరు ఎన్నుకుంటారు? సర్పంచ్, వార్డు సభ్యులు. గ్రామ సచివాలయ వ్యవస్థ మన రాష్ట్రంలో ప్రారంభించబడిన సంవత్సరం అక్టోబర్ 2, 2019. డాష్ మందికి ఒక గ్రామ సచివాలయం ఏర్పాటు చేయబడింది. 2000 మందికి. ప్రతి గ్రామ సచివాలయంలో ఎంతమంది గ్రామ నిర్వాహకులు లేదా ఉద్యోగులు ఉంటారు? 11 మంది. ప్రతి మండలంలో డాష్ గ్రామ పంచాయతీలు ఉంటాయి. 20 నుండి 40. మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు ఎంపీటీసీస్. జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు జడ్పీటీసీస్. డాష్ చే ఎన్నుకోబడతారు. ప్రజలచే లేదా ఓటర్లచే ఎన్నుకోబడతారు. మండల అధ్యక్షుడు వీరిచే ఎన్నుకోబడతాడు. మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు ఎంపీటీసీలు తమలో ఒకరిని. జిల్లా పరిషత్ చైర్మన్ మరియు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ వీరిచే ఎన్నుకోబడతారు. జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు తమలో ఒకరిని. వీరు పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకోబడతారు. మండల అధ్యక్షుడు. జిల్లా పరిషత్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ డాష్ ద్వారా ఎన్నుకోబడతారు. పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకోబడతారు. జనాభా పరిమాణాన్ని బట్టి పురపాలక సంస్థలు ఎన్ని రకాలు? అవి ఏవి? 3 రకాలు. అవి నగర పంచాయతీ లేదా నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్ లేదా నగర్ పంచాయత్, పురపాలక సంఘం లేదా మున్సిపల్ కౌన్సిల్, మున్సిపల్ కార్పొరేషన్. నగర పంచాయతీ లేదా నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్లో డాష్ జనాభా ఉంటుంది. 20,000 నుండి 40,000 జనాభా ఉంటుంది. నగర పంచాయతీలో ఉండే సభ్యులు
వార్డు కౌన్సిలర్లు మరియు చైర్మన్. ప్రతి నగర పంచాయతీ కమిటీలో కనీసం ఎంతమంది వార్డు సభ్యులు మరియు నామినేటెడ్ సభ్యులు ఉంటారు? 10 మంది వార్డు సభ్యులు, 3 నామినేట్ సభ్యులు. నగర పంచాయతీ లేదా నోటిఫైడ్ ఏరియా కమిటీ నాక్ సభ్యులు, కౌన్సిలర్లు లేదా వార్డు సభ్యులు ఇలా ఎన్నుకోబడతారు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా. మున్సిపల్ కౌన్సిల్లో పురపాలక సంఘంలో ఉండే సభ్యులు, కౌన్సిలర్లు మరియు నామినేటెడ్ సభ్యులు. ఆంధ్రప్రదేశ్లోని మొదటి పురపాలక సంఘం భీమునిపట్నం, ప్రస్తుతం భీమిలి. ఆంధ్రప్రదేశ్లోని మొదటి పురపాలక సంఘం భీమునిపట్నం ఈ జిల్లాలో కలదు, విశాఖపట్నం. 1961లో స్థాపించబడిన పురపాలక సంఘం ఏది? భీమునిపట్నం. ఇది భారతదేశంలోని పురాతన మున్సిపాలిటీలలో ఒకటి. భీమునిపట్నం. భీమునిపట్నం పురపాలక సంఘంగా స్థాపించబడి 150 సంవత్సరాలు అయిన సందర్భంగా 150వ వార్షిక ఉత్సవాన్ని ఈ సంవత్సరంలో జరుపుకుంది. 2011లో. పురపాలక సంఘం అంటే మున్సిపల్ కౌన్సిల్ డాష్ జనాభాను కలిగి ఉంటుంది. 40,000 నుండి 3 లక్షల జనాభా కలిగి ఉంటుంది. మున్సిపాలిటీ లేదా పురపాలక సంఘం యొక్క వార్డ్ కౌన్సిలర్ ఇలా ఎన్నుకోబడతారు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా నేరుగా. మున్సిపల్ చైర్మన్ ఇలా ఎన్నుకోబడతాడు పరోక్ష ఎన్నిక ద్వారా. మున్సిపల్ చైర్మన్ను వీరు ఎన్నుకుంటారు, కౌన్సిలర్లు మరియు కౌన్సిల్ యొక్క ఇతర సభ్యులు. మున్సిపల్ కార్పొరేషన్లో ఉండే సభ్యులు, కార్పొరేటర్లు మరియు నామినేటెడ్ సభ్యులు. మున్సిపల్ కార్పొరేషన్లో డాష్ జనాభా ఉంటుంది. 3 లక్షలకు పైగా జనాభా ఉంటుంది. కార్పొరేటర్లు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నేరుగా ఎన్నుకోబడతారు? 5 సంవత్సరాలకు ఒకసారి. మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ను ఎవరు ఎన్నుకుంటారు? కార్పొరేటర్లు మరియు ఇతర సభ్యులు కలిసి పరోక్షంగా ఎన్నుకుంటారు. మేయర్ డాష్ ద్వారా ఎన్నుకోబడతాడు, పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకోబడతాడు. 20,000 నుండి 40,000 జనాభా డాష్ నగర పంచాయతీ. 40,000 నుండి 3 లక్షల జనాభా డాష్ పురపాలక సంఘం లేదా మున్సిపల్ కౌన్సిల్. 3 లక్షలకు పైగా జనాభా మున్సిపల్ కార్పొరేషన్. ఇక్కడ హోదా ఎవరు ఎన్నుకుంటారు? ప్రత్యక్షంగానా పరోక్షంగానా అనేది ఇక్కడ లిస్టు మనం చూడవచ్చు. వార్డు మెంబర్ని ప్రజలు ఎన్నుకుంటారు ప్రత్యక్షంగా. అలాగే సర్పంచ్ని కూడా ప్రజలు ఎన్నుకుంటారు ప్రత్యక్షంగా. ఉప సర్పంచ్ మాత్రం సర్పంచ్ ప్లస్ వార్డు సభ్యులు పరోక్షంగా ఎన్నుకోబడతాడు ఉప సర్పంచ్. ఎంపీటీసీ ప్రజలు ప్రత్యక్షంగా, జడ్పీటీసీ ప్రజలు ప్రత్యక్షంగా. మండల అధ్యక్షుడు మాత్రం ఎంపీటీసీలు తమలో ఒక సభ్యుడిని ఎన్నుకుంటారు. ఇది పరోక్షంగా ఎన్నుకోవడం జరుగుతుంది. జిల్లా పరిషత్ చైర్మన్ కూడా జడ్పీటీసీలు ఎన్నుకుంటారు పరోక్షంగా. పురపాలక సంఘ చైర్మన్ని కౌన్సిలర్లు ప్లస్ ఇతర సభ్యులు పరోక్షంగా ఎన్నుకుంటారు. అలాగే మేయర్ను కూడా కార్పొరేటర్లు ప్లస్ ఇతర సభ్యులు పరోక్షంగా ఎన్నుకుంటారు. మీ జిల్లాలో ఎన్ని మండలాలు కలవు? చిత్తూరు 66 మండలాలు,
తూర్పుగోదావరి జిల్లా 64, అనంతపురం 63, గుంటూరు 57, నెల్లూరు 56, ప్రకాశం 56, కర్నూలు 56, కృష్ణా 50, కడప 50, విశాఖపట్నం 46, పశ్చిమ గోదావరి జిల్లా 46, శ్రీకాకుళం 37, విజయనగరం 34. మీ జిల్లాలో ఎన్ని కార్పొరేషన్లు కలవు? అనంతపురం 1, చిత్తూరు 2, చిత్తూరు తిరుపతి, తూర్పుగోదావరి 2, కాకినాడ రాజమండ్రి, గుంటూరు 2, మంగళగిరి గుంటూరు, కడప 1, కృష్ణా 2, మచిలీపట్నం విజయవాడ, కర్నూలు 1, నెల్లూరు 1, ప్రకాశం 1, శ్రీకాకుళం 1, విశాఖపట్నం 1, విజయనగరం 1, పశ్చిమ గోదావరి 1. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది. కాబట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.